దొండకాయ ఇప్పటికండి ఇదిగోండి పోపు దినుసులు వేస్తున్నాను. కొంచెం శనగపప్పు అండి, శనగపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. అవి వేగాలండి. అవి వేగిన తర్వాత చూపిస్తాను మీకు. బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఉల్లిపాయలు వేసిన దొండకాయ ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మనకి అన్నంలో కలుపుకోవడానికి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుందండి. చూడండి ఇది. హలో అండి, ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. చూడండి ఎలా చేస్తాను. ఇక దొండకాయలు మధ్యలోకి 4 ముక్కల కింద చీరండి మధ్యలోకి కట్ చేశాను. కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నానండి. చూడండి, ఇవ్వండి ఏగినవి. ఇప్పుడు కరివేపాకునండి, ఎండుమిర్చిని, ఇప్పుడు ఉల్లిపాయలు వేపాలండి. ఈ ఉల్లిపాయలు మరీ వేగక్కర్లేదండి. దొండకాయలు కూడా చాలాసేపు టైం పడుతుంది కదా వేగటానికి. అందుకని చెప్పేసి ఉల్లిపాయలతో పాటు సగం వేగిన తర్వాత మనకి దొండకాయ ముక్కలు వేసేయచ్చు. కొంచెం వేగనిద్దామండి ఉల్లిపాయ. కొంచెం పసుపు వేయాలండి. చాలు చాలు. కొంచెం సాల్ట్ అండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం కారం అండి. అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం దొండకాయలు వేద్దామండి. ఇప్పుడు దొండకాయలు వేసేద్దామండి. బాగా వేగాలండి ఇది.